ఇప్పుడు పెద్ద పెద్ద అంశాల కంటే చిన్న చిన్న అంశాల చర్చే ఎక్కువ నడుస్తది. ఇప్పుడు బొద్దింకల స్ట్రాటజీ అదే. అదేం తక్కువదేం గాదు. ఇప్పుడు పార్లమెంట్‌లో రాహుల్ గాంధీ ఏయేయో మాట్లాడితే అది ఎవడికి అర్థం గాదు. అదే చిన్న చిన్న ఇష్యూ. స్కూళ్ళు సరిగ్గా లేవు. మన ఏరియాలో గవర్నమెంట్ స్కూళ్ళకి చూస్తే ఇప్పుడు చాలా మార్పులు జరిగినాయి. నాడు నేడు అనేది జగన్ జేబులోంచి డబ్బులిచ్చాడా? లేకపోతే గనక భారతీయ సిమెంట్స్ డబ్బులా? కేంద్ర ప్రభుత్వంకి సంబంధించిన డబ్బులు. వాటిటితో బాగా వాడుకున్నటువంటి వాళ్ళున్నారు. లైక్ ఉత్తరప్రదేశ్‌లో మంచి స్కూల్‌లు జరిగినాయి ఇట్లాంటియి. కానీ ఇప్పటికీ చాలా లోటుంది. ఆ లోటు వీళ్ళు ప్రస్తావించినప్పుడు చర్చకొస్తది. ఆహ్, ఏది ఇన్నేళ్లలో 12 ఏళ్లలో ఏం చేశాడు? 50 ఏళ్లలో స్కూల్‌లు లేకపోతే 12 ఏళ్లలో వాటిని రెక్టిఫై చేస్తున్నాడు. కానీ ఇంకా లోపాన్ని మాత్రమే వీళ్ళు రైజ్ చేయగలరు. ఎందుకంటే జంజీకి ఆ పాత ఇష్యూ తెలీదు గాబట్టి. అస్సలు లేకుండా 77 ఏళ్ళు స్కూలేంటి? లేకపోతే 77 ఏళ్లలో ఇదే స్కూలేంటి? అనే కంటే కూడా వీళ్ళు ఆ స్కూళ్ళకున్న లోపాన్ని ఈ ప్రభుత్వం మీదకి తీసుకురాగలరు. అది ఒక వ్యూహాత్మకమైనటువంటి ఎత్తుగడ. అట్లాగే రేపొద్దున రేషన్‌కి సంబంధించినో, బ్యాంకులకు సంబంధించినో, ఇంకొకటి ఇష్యూనో సాధారణ ప్రజలు నేరుగా అంశాలు రాహుల్ గాంధీ వల్ల కావట్ల. కేజ్రీవాల్ స్ట్రాటజీ అదే. గతంలో ఆయన చేసుకొచ్చిన స్ట్రాటజీ అదే. ఏదైతే గతంలో ఆమరణ నిరాహార దీక్ష జరుగుతున్నటువంటి సందర్భంలో అన్నా హజారేని అడ్డుపెట్టి తను నడిపించినటువంటి పాత్రలో తన ఫేస్ ఆ రోజున కొత్తది సక్సెస్‌ఫుల్. ఇప్పుడు ఆ ఫేస్ ఔట్‌డేటెడ్ అయిపోయింది. కాబట్టి ఇప్పుడు అప్‌డేటెడ్ వెర్షన్ బీటా వెర్షన్ అనమాట ఈయన. లేదా ఏఐ వెర్షన్ అనమాట అభిజిత్ దుప్కే. ఆయనతో పాటుగా ఆ టీమ్ అంతా గూడా. వీళ్ళేంటి మన పిల్లల్లాగా కనబడతారు. వీళ్ళ చేత మనం ఏం మాట్లాడిచ్చినా అవును కదా! కామోలు గదా! అనేటటువంటి ఫీలింగ్ వస్తది. వాళ్ళ ద్వారా మాట్లాడించడం ద్వారా ఓట్లు ఆమ్ ఆద్మీ పార్టీకి రావు. కానీ బీజేపీ వ్యతిరేకత సృష్టించడం అన్నటువంటిది సాధ్యం. అది ఆప్ అందుకుంటుందా? లేపోతే కాంగ్రెస్ కూటమి అందుకుంటుందా అనేదే వీళ్ళ వ్యూహం.